రెండుసార్లు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు ఏం చేశారు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొని ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు. దుబ్బాక అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని దుబ్బాక అభివృద్ధిని అడ్డుకుంటే తరిమికొడతాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయిందని చెప్పేసి ఒకసారి ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవమే అయ్యా, ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్లకు ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చిర్రు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయి ఒకసారి ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకటే గ్రహించాలి, ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేసినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా చెరుకు శ్రీనన్న గారు మంత్రుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ప్రోటోకాల్ అని రగడ చేస్తూ ఉన్నారే, మీకు సిగ్గుండాలి. ఎందుకంటే గతంలో మీ గ్రామ పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు వేదికల మీద, మండల పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు, అదే విధంగా కొబ్బరికాయలు కొట్టిర్రు. మాట్లాడుతున్న నాయకులు అంటున్నారే, నిన్న చేగుంటల ఏదైతే గొల్లపల్లి సబ్ స్టేషన్ లో మాట్లాడిన నాయకులు, గొల్లపల్లి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు కూడా నిన్న కూర్చున్న నాయకులు కూడా కొబ్బరికాయలు కొట్టిర్రు. మరి ఏ ప్రోటోకాల్ ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టిర్రు? దానికి పూర్తి ఆధారం మా దగ్గర ఉన్నది, దానికి జవాబు చెప్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రోటోకాల్ విషయము పక్కకు పెట్టండి, ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కావాలి. ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని మీరు చూస్తే మీరు అడ్డుకుంటామంటున్నారా? రండి, చూస్తాం, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు గ్రహించండి, దుబ్బాక అభివృద్ధి మీ చేతగాలే, మీ ఎమ్మెల్యే ఉండి కూడా ఇక్కడ పని చేస్తలే. కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఓటమి పాలైనా కానీ ఇక్కడ ప్రజా తీర్పును శిరస వహించి ప్రజల మన్ననలు పొందడానికి తన సహాయ శక్తుల కృషి చేస్తూ ఎక్కడ ఎమ్మెల్యే గారు చేయనటువంటి అభివృద్ధి పనులను చేస్తున్నాడని మీ అక్కసుతోటి ఏదైతే ఈ అక్కసు వెళ్ళగడుతున్నారో అది మంచి పద్ధతి కాదు. బిడ్డ, మీరు ఖబర్దార్, మేము అడ్డుకుంటాం, రచ్చ చేస్తామంటే మిమ్మల్ని కూడా తరిమి కొడతారు ప్రజలు. రండి, చూస్తాం, ఎవరిని అడ్డుకుంటారో చూద్దాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒకటే, వాళ్ళు మా సీనియర్లకు ప్రోటోకాల్ లేదని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. దానివల్ల మీ ఎంపీ 2 సార్లు గెలిచిండు, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ పని కూడా గెలిచి 8 సంవత్సరం అవుతుంది. దుబ్బాక నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కూడా తీసుకురాలేదు. ఇప్పటికీ కూడా మా సీనన్న ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి కలిసి మా దుబ్బాక నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఉచితంగా కావాలి, మా దుబ్బాక నియోజకవర్గం మాకు అభివృద్ధి చేయాలని చెప్పి మా మంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పనులు చేపిస్తే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుంభకాయ గుండా నాయకుల లెక్క రౌడీ రాజకీయాల లెక్క చేసుకుంటూ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేంత స్థానికం నీకు లేదు. ఒక వార్డు మెంబర్ కాదు, మీరు ఒక సర్పంచ్ కాదు, ముత్యం రెడ్డి ముఖం చూసి ఊరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ పద్ధతి కాదు. చెప్తున్నాం ఒకటే, మేము మా శ్రీనన్న 24 గంటలు దుబ్బాక ప్రజల కోసం కష్టపడుతున్నాడు. దుబ్బాక ప్రజల కోసం అనునిత్యము ఈ 4 సంవత్సరాలు కూడా తను పని చేస్తాడు. 24 గంటలు దుబ్బాకకు వస్తాడు. కాబట్టి మీరు ఎక్కడ అడ్డుకుంటారో బిడ్డ, మేము కూడా మీరు అడ్డుకున్న సంగతి మేము కూడా చూస్తాము. మేము కూడా మేము తిరిగితే మీరు ఎక్కడ ఉన్నారో మేము చూస్తాము. మీరు ఇంకా చెలరేగుతాం అంటే మేము ఈ సంగతి మేము చేస్తాము. ఇంకొకసారి మా చీనన్న జోలికి వస్తే మాత్రము మా చీనన్న పేరు తీస్తే బిడ్డ తస్మాత్ జాగ్రత్త, ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండండి మీరు. ఇంకా మరి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టినామని మళ్ళీ మీరు నోరు జారీలనుకో, ఎక్కడ మీ చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఊరుకున్నాం కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు. జై మహిళా కాంగ్రెస్.